ఆలివ్స్ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆలివ్స్ వల్ల మన శరీరానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీకి కావలసిన పదార్థాలని చూద్దాం. హాఫ్ కప్ ఎండుమిర్చి, ఒక 2 స్పూన్ల తాలింపు దినుసులు, 1 స్పూన్ ధనియాలు, చిటికెడు మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 10 వెల్లుల్లి రేఖలు, 1 కప్పు ఆలివ్స్. చట్నీని బ్లాక్ ఆలివ్స్తో కానీ గ్రీన్ ఆలివ్స్తో కానీ చేసుకోవచ్చు. ఈ రెసిపీని నేను బ్లాక్ ఆలివ్స్తో చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా పచ్చిశనగపప్పును వేసుకుని తర్వాత మినప్పప్పు, మెంతులు వేసి కొంతసేపు వేయించాలి. పచ్చిశనగపప్పు దోరగా వేగిన తర్వాత ధనియాల్ని కూడా వేసి వేయించాలి. ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేసి వేయించాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్రను కూడా వేసి వేయించుకోవాలి. ఈ పచ్చడి పాత చింతకాయ పచ్చడి రుచిని పోలి ఉంటుంది. వేయించిన ఎండుమిరపకాయలను దినుసులను మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి చల్లారనివ్వాలి. ఈ ఎండుమిరపకాయలు వేయించిన బాండీలోనే ఇంకొంచెం ఆయిల్ వేసి ఆలివ్స్ను వేయించుకోవాలి. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో కాకుండా బయట 4 రోజుల వరకు నిలవ ఉంటుంది. ఈ ఆలివ్స్ని 3 నిమిషాలు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆలివ్స్ చల్లారేలోపు ఎండుమిరపకాయల్ని మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. మిక్సీ వేసే ముందు తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఇలా పౌడర్గా చేసుకున్న తర్వాత ఇందులో వేయించిన ఆలివ్స్ని వేసుకుని వెల్లుల్లిపాయలను కూడా వేసి దీన్ని మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ వేసిన దాంట్లో తగినంత చింతపండు గుజ్జుని వేసుకోవాలి. చింతపండు పేస్ట్ ఉన్న వాళ్ళు ఇలా చింతపండు పేస్ట్ని వేసుకోవచ్చు. లేనట్లయితే మీ పులుపుకు తగ్గట్టుగా తగినంత చింతపండుని ఎండుమిరపకాయలతో పాటు వేయించుకుని మిక్సీ పట్టాలి. చింతపండు వేసిన తర్వాత కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ వేసిన చట్నీని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ప్యాన్ స్టవ్ పై పెట్టి నూనెను వేసుకుని తాలింపు గింజల్ని వేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా వేసి కొంచెం వేగిన తర్వాత మిక్సీ చేసిన చట్నీని ఇందులో వేసుకోవాలి. తాలింపులో వేసిన ఈ చట్నీని కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసి జార్లో పెట్టుకోవాలి. ఆలివ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఆలివ్స్ని ఎక్కువ మోతాదులో ఎలా తీసుకోవాలో తెలియనప్పుడు ఇలా చట్నీ రూపంలో చేసుకుంటే మనం ఎక్కువ తినగలం.
ఆలివ్స్లో విటమిన్ ఈ, కాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇలా ఆలివ్స్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉంటాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఆలివ్స్తో చట్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.